నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు మహామంత్రోపాసకులు, పంచముఖ ఆంజనేయ స్వామి ఉపాసకులు, లలితాంబికా పీఠం అధ్యక్షులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు నిపుణులు మాడుగుల శివప్రసాద్ గురువు గారు ఉన్నారు. వారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురువుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, డిసెంబర్ నెలలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. ద్వాదశ రాశుల వాళ్లకు ఈ డిసెంబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ఎలా ఉంటుంది అనేటువంటి దాంట్లో భాగంగా మామూలుగా ప్రతి మాస ఫలాలు అని చేస్తూ ఉన్నాం మనం రెగ్యులర్గా కూడా. అయితే చాలామందికి నాకు ఫోన్లు వస్తున్నాయి చాలామంది. అయితే వాళ్లకు డౌట్స్ ఏమిటి అంటే, ఇంకా మాకు అనుకూలవంతంగా జరగడం లేదే, గురువుగారేమో బాగున్నాయి అని చెప్తున్నారు ఒక పక్కన, మాకు జరిగినాయి గురువుగారు అని చెప్పేవాళ్ళు కొంతమంది, చెప్పింది చెప్పినట్టుగా జరిగింది అనేటువంటి వాళ్ళు కొంతమంది, ఇంకా మాకు కొంచెము కొంతవరకే కలిసి వస్తూ ఉన్నది, వచ్చినట్టుగా ఉంది కానీ మళ్ళీ మధ్యలో ఏదో ఆటంకాలు కలుగుతున్నాయి గురువుగారు అని అనేటువంటి వాళ్ళు కొంతమంది, మాకింకా అసలు ఆ దశ ఏమీ కనపడటం లేదు ఎందువలన అని అడిగేటువంటి వాళ్ళు కొంతమంది. రాశి ఫలాలు అనేటువంటివి ముఖ్యంగా కూడా ప్రజలంతా కూడా తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే, ఉదాహరణకు నవంబర్ 1వ తారీఖు రాహుకేతువులు మారారు. మారిన వెంటనే అంటే ఏదో మనకంతా బ్రహ్మాండంగా జరిగిపోతుంది అనేది కాదు, కానీ జరగదా అట్లని అంటే ఖచ్చితముగా మేలు జరుగుతుంది గాక. అయితే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఉండేటువంటి గ్రహస్థితుల యొక్క ప్రభావము కూడా చాలా వరకు ఉంటుంది. అదే ముఖ్యం. రాసుల ప్రకారముగా మేము బాగుంటుంది, ఇది ఇలా జరుగుతుంది, ఇది ఇలాగే జరుగుతుంది అని మేము ఎంత చెప్పినా, మరి వ్యక్తిగతమైనటువంటి జాతకాలు ఎంతోమంది కదా, కోటాను కోట్ల మంది ప్రజలు, మరి వాళ్ళ వ్యక్తి అందరికీ ఒకే రాసే అయినా కూడా లగ్నము ఒకే లగ్నమై ఉండదు. ఆ లగ్నానికి సంబంధించినటువంటి గ్రహాలు అన్నీ కూడా మిగతాటివన్నీ ఏవేవి ఎక్కడున్నాయి అనేటువంటిదంతా కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని కదా మనం చూడాలి. అందువలన ఖచ్చితముగా రాసుల ప్రకారముగా అయితే 100% మేలు జరుగుతుంది కాక. అయితే ఒకరికి కొంచెం అటు ఇటు కావచ్చునేమో, అంతేగాని మీకు చెప్పినవి చెప్పినట్టుగా జరగటం అనేటువంటిది మాత్రం ఖాయము, యథార్థము అని తెలియజేస్తూ, ఇక ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు తెలియజేస్తాను. గురువుగారు, డిసెంబర్ నెలలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? వృశ్చిక రాశి వారికి డిసెంబర్ 1వ తేదీ నుండి 31వ తేదీ వరకు కూడా ఎలా ఉంది అంటే బాగుంది. ఎందుకంటే మీ యొక్క వాంఛలు, మీ కోరికలు, మీరు అనుకున్నటువంటి పనులు నెరవేరటానికి చాలా సులభమైనటువంటి మాసము ఈ మాసముగా భావిస్తున్నాము. గ్రహస్థితులు చాలా అనుకూలముగా ఉన్నాయి. మొదట మీరు అనుకున్నటువంటివి కరెక్ట్ కాదు అని అందరూ అన్నా తర్వాత మళ్ళీ మీ నిర్ణయాన్ని సమర్థించాల్సినటువంటి అవసరమే వస్తున్నది. మీరనుకున్నదే కరెక్టు, మీరు చెప్పినట్టే జరుగుతుంది అనేటువంటి విధానముగా అవి జరుగుతాయి గాక. అందువలన కుటుంబ సభ్యుల యొక్క ఆదరణ మీకు లభిస్తుంది. అలాగే మీ కోరికలు మీరు తప్పకుండా నెరవేర్చుకోగలుగుతారు. మీరు ఎదగడానికి కావాల్సినటువంటి మార్గాలు మీరు చూసుకుంటారు. తప్పకుండా మీరు సొంత ఇంటి కల మీకు నెరవేరుతుంది. ఈ మాసంలో మీకు దానికి తగినట్టుగా మీరు ప్రవర్తిస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మీ మనస్సుకు తగ్గట్టుగా మీకు ఏవేవైతే కావాలి, ఎదగాలి, మేము ఇలా ముందుకు వెళ్ళాలి, మాకు ఈ పనులు జరిగితే మేలు, నా కుటుంబం అంతా బాగుంటుంది, నా పిల్లల కోసం నేను చేసుకుంటున్నది బాగుంది, ఇలా బాగుంటుంది అనేటువంటి ఆలోచనలకు తగ్గట్టుగా గ్రహస్థితులన్నీ కూడా చాలా పరిపూర్ణమైనటువంటి అనుకూలవంతముగా ఉన్నాయి. కాబట్టి వృశ్చిక రాశి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది ఈ మాసమంతా కూడా అని తెలియజేస్తున్నాను. విద్యార్థులు మాత్రము చాలా శ్రద్ధగా చదవవలసినటువంటి అవసరము ఉన్నది.
దాని మీదనే దృష్టి పెట్టి చదివితే మీరు మంచి ఉత్తీర్ణత సాధించడం అనేటువంటిది జరుగుతుంది. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్ళు, చిన్న వ్యాపారం, చిరు వ్యాపారుల దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళ వరకు కూడా అత్యంత లాభాలు పొందడం అనేటువంటిది కూడా జరుగుతుంది గాక మధ్యలో చిన్న చిన్నవి ఏమైనా ఇబ్బందులు కలగవచ్చునేమో, అయితే అవి ఎంతమాత్రము ఆ ఇబ్బందులు మీ దరి చేరవు, మీ వేగాన్ని తగ్గించలేవు అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు మాత్రము బాగా శ్రమించి తిరిగి చూసుకొని చేసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది, అప్పుడు కానీ మీకు ఫలాలు అందవు అని తెలియజేస్తూ ఉన్నాను. మరి అలాగే వీరికి ఆరోగ్యపరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎలా ఉండబోతుంది అంటారు? ఆరోగ్యపరంగా బాగుంది, కుటుంబ పరంగా కూడా చాలా అనుకూలవంతముగా ఉన్నది. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఎలా ఉందంటారు? తప్పకుండా విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి వాళ్ళు తప్పకుండా వెళతారు. అక్కడ కావాల్సినటువంటి పనులు కూడా మీరు ఖచ్చితంగా చేసుకోగలుగుతారు గాక పూర్ణముగా. మరి కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు బయటపడే అవకాశం ఉంది అంటారా? భూ వివాదాలు ఉండినా, కోర్టు సమస్యలు ఉండినా, ఎందుకంటే వృశ్చిక లగ్నానికి, వృశ్చిక రాశికి, వృశ్చిక లగ్నానికి అధిపతి కుజుడు. అందువలన భూ వివాదాలు కానీ లేదా కోర్టు వివాదాలు కానీ ఇవి ఏవి ఉండినా కూడా ఖచ్చితముగా దీంట్లో విజయము సాధించేటువంటి విధానముగా దానికి సంబంధించినటువంటి మార్గంలో మీరు అడుగులు వేస్తారు, విజయాన్ని పొందుతారు మీకు అనుకూలముగా. మరి వివాహ ప్రయత్నాలు చేసేవారు కానీ, సంతాన యోగం కోసం ప్రయత్నించేవారు కానీ యోగం ఉంది అనేసి అంటారా? తప్పకుండా ఉందమ్మా. వివాహము కావాల్సినటువంటి వాళ్లకు, సంతానము కావాల్సినటువంటి వాళ్లకు తప్పకుండా ఆ యోగము ఉన్నది. మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో కుజుడి యొక్క ప్రభావము, కాలసర్ప దోషము ఏదైనా ఉంటే చూసుకొని దానికి పరిహారాలు చేసుకోండి. ఖచ్చితముగా శీఘ్రముగా మీ యొక్క మనస్సుకు తగ్గట్టుగా మీకు ఈ ఫలాలు పరిపూర్ణముగా అందుతాయి అని తెలియజేస్తున్నాను. మరి ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కానీ, ఏ దేవతారాధన చేస్తే మంచి జరుగుతుంది అంటారు? ఈ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారము, దేవతారాధన ఏమిటి అని గనక అనుకున్నట్టయితే ఒక్కసారి మీరు చేసుకోవాల్సినటువంటిది పార్వతీ పరమేశ్వరులను ఆరాధించడం అనేటువంటిది ఒకటి, విష్ణువును కూడా ఆరాధించవచ్చును, గోమాతను సేవించండి, మేలు జరుగుతుంది గాక. అలాగే గురువు గారు, వృశ్చిక రాశి వారికి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది, అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాల గురించి కూడా చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. జయోస్తు.